చెప్పండి సార్, ఎయిర్పోర్ట్ నిర్మాణం మీరు అనుకున్నట్టుగానే ప్రధానమంత్రి వచ్చి ఇనాగ్రేట్ చేశారు. చాలా హ్యాపీగా ఉన్నారు ఈ ప్రాంత వాసులంతా. మీరేం చెప్దాం అనుకుంటున్నారు? ఇది మనం అనుకున్న దానికంటే 6 నెలల ముందర కంప్లీట్ చేసాం. దట్ ఈస్ నెంబర్ 1 అచీవ్మెంట్. రెండోది ఏంటంటే ఇంత సీమ్లెస్గా అనుకున్న దానికంటే వేగంగా మనము ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడం అన్నది రెండోది. మూడోది ఏంటంటే ఒక ఈకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ ఎయిర్పోర్ట్ డిజైన్ తీసుకొచ్చాం. అంటే మనకి సోలార్ ఎనర్జీతో రన్ చేసే విధంగా ఆచి చికెన్ మసాలా ఎనర్జీ కన్సంప్షన్ తక్కువ ఉండే విధంగా ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసాం. నాలుగోది ఏంటంటే డిజైన్ నుంచి మనం మొత్తం ఇక్కడ ఉన్న ఫోక్ ఆర్ట్స్ కానీ, కల్చర్ కానీ, లలిత కళలు కానీ, లేకపోతే సంగీతం కానీ, ఏవైతే ఉన్నాయో మనకి అవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా మనకి ఇనిషియల్ డిజైన్ నుంచి మనం తీసుకుంటూ వచ్చాం. నాలుగోది ఏంటంటే ఇక్కడ టెక్నాలజీ పరంగా దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ విధంగా చేయాలని మొత్తం ఏ ఆధారిత విధంగా మనం అన్ని డెవలప్ చేసాం. ఐదోది ఏంటంటే ఇది ఒక స్టాండ్ అలోన్ ఎయిర్పోర్ట్ కాదు, మొత్తం ఒక ఇంటిగ్రేటెడ్ ఈకో సిస్టమ్ విధంగా ఒక 500 ఈ ఎయిర్పోర్ట్తో పాటు 500 ఎకరాల్లో ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ పార్కు, అలాగే 130 ఎకరాల్లో ఏవియేషన్ రంగానికి కావాల్సిన నైపుణ్యం అంతా కూడా మనం ప్రొడ్యూస్ చేసే విధంగా ఒక ఎడ్జ్ సిటీ, ఇవన్నీ కూడా మనం ఇంటిగ్రేట్గా డెవలప్ చేసాం. కాబట్టి దిస్ విల్ బి ఎ బిగ్ ఎకనామిక్ ఇంజన్ ఫర్ ఎంటైర్ నార్త్ కోస్టల్ ఆంధ్ర, వైజాగ్ ఎకనామిక్ రీజియన్, తర్వాత మనకి చుట్టూ ఉన్న వేరే రాష్ట్రాలు ఏదో ఛత్తీస్గఢ్ కానీ, సౌత్ ఒరిస్సా కానీ, ఇవన్నిటిలో కూడా ఇది ఒక పెద్ద గేట్వే కింద, ఒక ఎకనామిక్ ఇంజిన్ కింద ఉంటుందని చెప్పడంలో మనకి ఎటువంటి సందేహం అవసరం లేదు. సార్, ఫ్లయింగ్ ఫిష్ డిజైన్ ఎంచుకోవడం వెనక ఏంటి సార్? ఎందుకంటే మనకి తెలుసు కదా, వైజాగ్ అన్నది అనగానే మనకి ఫిష్లు, డాల్ఫిన్స్ ఇవన్నీ, అండ్ ఫ్లయింగ్ ఫిష్ ఈజ్ ఏ సింబల్ ఫర్ గ్రోత్. సో మనకి టెర్మినల్ రూఫ్ అంతా కూడా ఇంకెక్కడ ఒక సముద్రం నుంచి ఒక ఫిష్ ఎగురుతున్న విధంగా మీకు వస్తుంది. అందుకే పెద్ద వాటర్ బాడీ ఉంటుంది మనకి టెర్మినల్ ముందర. ప్రపంచంలో ఏ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ముందర కూడా అంత పెద్ద వాటర్ బాడీ ఉందని నేను అనుకోవట్లేదు. సార్, ఈ ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మెయింటైన్ చేసిన రన్వే గురించి మీ మాటలు. రన్వే ఎందుకంటే మనకి ఇది మనం వీఆర్ ఎయిమింగ్ బిగ్, మొత్తం ఇంటర్నేషనల్ అన్ని పెద్ద పెద్ద నగరాలతోటి మన కనెక్షన్, దేశాలతో మన కనెక్షన్ ఉండాలంటే పెద్ద పెద్ద విమానాలు దిగే విధంగా మనం పెట్టుకోవాలి. కాబట్టి మనం అతిపెద్ద రన్వే ఇక్కడ మనం పెట్టాం. పెద్ద పెద్ద ప్రపంచంలో ఉన్న పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్ అని కూడా ఇక్కడికి వచ్చే విధంగా రేపు మనకి ఇక్కడి నుంచే మనకి యుఎస్, యూరోప్, ఫార్ ఈస్ట్ ఇవన్నిట్లో కూడా కనెక్షన్, సౌత్ ఈస్ట్ ఏషియాకి అన్నిటి కనెక్షన్ వచ్చే విధంగా మనం డెవలప్ చేస్తాం. ఫైనల్గా ఇంటీరియర్ డిజైన్ సంబంధించి చాలా అత్యాధునికంగా ఉన్నాయి. ఎల్ఈడి వాల్స్ కానివ్వండి, కియోస్కోస్ కానివ్వండి, అంత లేటెస్ట్ టెక్నాలజీ ఎలా సార్? అని ఎందుకంటే మనం ఇది లేటెస్ట్ జనరేషన్. మనకేంటంటే వైజాగ్ అంటే ఏంటి, మన టెక్నాలజీ, కల్చర్, ఆర్ట్, హిస్టరీ అన్నీ కూడా ఒక టెర్మినల్. ఎందుకంటే ఇది ముఖద్వారం, ఎవరైనా వస్తుంటే మనం ఏం చూడబోతాం, బయటికి వెళ్ళి ఏం చూడబోతాం అదంతా కూడా మనం ఒక స్నాప్ షాట్ మన ఎయిర్పోర్ట్లో ఇవ్వాలి. కాబట్టి ఆ విధంగా మనం డెవలప్ చేస్తాం. ఇది ఎయిర్పోర్ట్ సంబంధించిన ముఖ్య అంశాలు. ఆచి చికెన్ మసాలా.